పెద్దలు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారికి, గంజి చిరంజీవి గారికి, పోతినేని శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మంచుమర్త అనురాధ గారికి, గల్లా అరుణకుమారి గారికి, అబద్దే గారికి, సంఘ బాలాజీ గుప్తా గారికి, మధ్యరాల మేనీ గారికి, జంగాల సాంబశివరావు గారికి, ఫిలిప్స్ గారికి, సాయి ప్రసాద్ గారికి, కేశవనేని శ్రీధర్ గారికి, ఉదయ యాదవ్ గారికి, ఆకుల జయసత్య గారు, నందమూరి శైలజ రాణి గారికి, అరుదర భూలక్ష్మి గారికి, మారుతి గారికి, పార్థసారథి గారికి, సుందర్ యాదవ్ గారికి, గూడూరు వెంకటరావు గారికి, కుమారెడ్డి గారి కిరణ్ గారికి, ధనంజయ్ గారికి, కుమ్మాల ఆవకుమార్ గారికి, వాలూరి సూరిబాబు గారికి, కె రాజశేఖర రెడ్డి గారికి, కె లక్ష్మీ చౌదరి గారికి, బాలశౌరి గారికి, ఆవుల వీరశేఖర్ యాదవ్ గారికి, పఠాన్ కసిం ఖాన్ యాదవ్ గారికి, పిచ్చిరెడ్డి గారికి, జి ప్రేమ్ కుమార్ గారికి, రియాల్ గారికి, సుబాని గారికి, కిరణ్ గారికి, హుసేన్ గారికి, కలాం రాజశేఖర రెడ్డి గారికి, అనిల్ కుమార్ చౌదరి గారికి, పద్మావతి గారికి, సత్యానంద్ గారికి, సుజాత గారు, మిగతా మంగళగిరికి చెందిన నాయకులకి, వేదికమైన గుంటూరు నుంచి మరుమూడు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజే నిన్న రాత్రి 11ంటికి ముఖ్యమంత్రి గారు మొదటి జాబితా విడుదల చేస్తడం జరిగింది. ఆ జాబితాలో మంగళగిరి క్యాండిడేట్ గా ఈరోజు మీ ముందర నేను ఉంచుతున్నాను. నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో తెలియదు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో అది కూడా ఎమ్మెల్యేగా అరంగేట్రం మంగళగిరిలో చేస్తాం. 2019లో ప్రత్యక్ష ఎన్నికలు రావాలని నిర్ణయించాం. చాలా మంది అన్నారు రాయలసీమకి వెళ్ళండి, అటు ఉత్తరాంధ్రకి వెళ్ళండి చెప్పారు. కానీ నేను ఒకటే చెప్పాను, 1985 తర్వాత ఈనాడు తెలుగుదేశం పార్టీ జెండా మంగళగిరి మీద ఎగరలేదు. ఆ చరిత్ర మీ అందరి కృషితో, మీ అందరి ప్రోత్సాహంతో మనం తిరిగి రాబోతున్నాం. గంజి చిరంజీవి గారు గడిచిన 4 సంవత్సరాలు 6 నిమిషాలు మీకోసం కష్టపడ్డారు, మీకు అందుబాటులో నిలబడ్డారు. నిన్న నా పేరు ప్రకటించిన తర్వాత వాళ్ళిద్దరు స్వయంగా నా దగ్గరికి వచ్చి ఒకే మాట చెప్పారు, అయ్యా మీతో నిలబడతాం, మీకు అండగా నిలబడతాం, కులం మతం ప్రాంతాల అతీతంగా మీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని చెప్తుంది. నిజంగానే 3 సంవత్సరాల నుంచి మీ మధ్యలో నేను ఉంటున్నాను. 3 సంవత్సరాలు అయింది హైదరాబాద్ నుంచి మంగళగిరికి నా ఓటు మార్చుకుంది. మంగళగిరి ప్రత్యేకంగా ఇంకోటి ఉంది, ముఖ్యమంత్రి గారు ఓటు ఎక్కడ, ముఖ్యమంత్రి గారు ఓటు ఎక్కడ, అది మంగళగిరి గొప్పతనం. ఇంకో పక్కన చేనేతలు ఉన్నారు, పసుపు రైతులు ఉన్నారు, మన దుర్ల వృత్తుల్ని ఆదుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒక పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా
నాకు కేవలం 2 సంవత్సరాలు ఇస్తే అహర్నిశలు ప్రజల కోసం కష్టపడడం జరిగింది. ఆనాడు ఒక ఆలోచన చేశాను, ఈ కుల వృత్తులు ఆదుకోవాలంటే ఒక ప్రపంచ స్థాయి బ్రాండ్ ఏర్పాటు చేయాలి. మనం అనంతలో చూసాం, ఒక నంది ఫౌండేషన్ అని అక్కడ ట్రైబల్స్ ఉత్పత్తి చేసే కాఫీని తీసుకుని ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేస్తాం జరిగింది. అలానే ఇటు పక్కన పసుపు కానివ్వండి, ఇటు పక్కన చేనేతలు ఉత్పత్తి చేసే వస్త్రాలు కానివ్వండి, తప్పనిసరిగా ప్రపంచ స్థాయి తీసుకెళ్లే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకున్నాను. ఈ రోజు అన్ని సుఖంగా కనబడుతున్నాయి. కానీ ఒక్కసారి మనం 2014 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆనాటి పాలకులు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు. అంతేకాకుండా మెడపట్టి బయటికి ఎత్తేశారు. నాకు ఈ రోజు బాగుతూ ఆనాడు తెలంగాణలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఆనాడు మనకు సచివాలయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతా పనికిమాలి బ్లాకులు ఇచ్చారు. కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చునే దానికి కుర్చీ కూడా ఇవ్వలేదు, ఫైల్ ఇవ్వలేదు, అనేక ఇబ్బందులు పెట్టారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది. అందరూ కంగారు పడ్డాం, జీతాలు వస్తాయా, పెన్షన్ వస్తుందా, ఏంటి మన భవిష్యత్తుని ఆనాడు మనందరూ భయపడాం. కానీ 40 సంవత్సరాలు పరిపాలన అనుభవంతో ఈ రోజు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తాం జరుగుతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరిగింది. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అంటే 2014 పెన్షన్ ఎంత అందరూ మర్చిపోయారా? చాలీ 200 రూపాయలు పెన్షన్. ఇప్పుడు ఎంత పెంచారు చంద్రబాబు నాయుడు గారు? 200 నుంచి 2,000 అంటే 10 రెట్లు పెంచారు. ఒక్కసారి ఆలోచించండి, నెలకి 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత? 24,000 రూపాయలు. ఒక ఎకరం భూమి తీసుకుని కోల తీసుకుని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే మనకు అంత డబ్బులు పెరుగుతుంది. అలాంటిది చిన్న రాష్ట్రమైన ఈ రోజు 56 లక్షల మందికి నెల పెన్షన్ మన చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకి పసుపు కుంకం ఫేజ్ 1 కింద 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. రెండో ఫేజ్ లో ఇంకొక 10,000 రూపాయలు మన అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నవాళ్ళు సొంత కాలుపై నిలబడడానికి మన ముఖ్యమంత్రి గారు ఇస్తాం జరిగింది. ఇంకో పక్కన 2014 మనకి ఎండాకాలం వస్తే మనందరం కంగారు పడేవారు. ఎందుకని ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుందా? జమ్మని ఫ్యాన్ తిరుగుతుంది, టీవీలు పనిచేస్తున్నాయి. 2014 మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నవాళ్ళు రాత్రి టీవీ సీరియల్ చూస్తే బాగా కంగారు పడేవారు. ఎందుకో తెలుసా? మా కరెంట్ ఎప్పుడు పోతున్నారు. అలాంటిది ఈరోజు మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నవాళ్ళు హాయిగా రాత్రి సీరియల్ చూసిన పరిస్థితి వచ్చింది. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 120 సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు అందజేయడం జరుగుతుంది. కొత్తగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం తీసుకొచ్చారు. రైతులకి 2 సీజన్లో ఆర్థికంగా కూడా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆదుకోవడం జరుగుతుంది. ఒక పక్కన సంక్షేమే కాదు, ఇంకో పక్కన అభివృద్ధి కూడా
పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు చేస్తాం జరుగుతుంది. ఎవరు ఊహించిన విధంగా మన గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం. సీసీ రోడ్లు కానివ్వండి, తాగునీటి స్కీములు కానివ్వండి, ఎల్ఈడి వీధి దీపాలు కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడం జరిగింది. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, మూడవది పరిశ్రమలు. మన యువకులకి సొంత జిల్లాలోనే ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యం మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటాం జరిగింది. ఒక ఐటీ శాఖ మంత్రిగా మంగళగిరికి అనేక ఐటీ సంస్థలు తీసుకొస్తాం జరిగింది. ఆనాడే చెప్పా, మరో గచ్చిపోలిగా మంగళగిరిని నేను తీర్చిదిద్దుతానని. ఇప్పుడు క్యాండిడేట్ గా నేను ముందు నిలబడుతున్నా. భారీ మెజార్టీ గెలిపించండి. 5 సంవత్సరాలు మంగళగిరి ఐటీ సమస్యలు తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకున్నాను. మన ముఖ్యమంత్రి గారు వయసు ఎంతో తెలుసండి? ఎంత తెలుసా? 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకుడులాగా చక్కచకా పెరుగుతుంటారు. నా వయసు 36. ఇంకా ముఖ్యమంత్రి గారి స్పీడ్ అందులేకపోతుంది. నిన్న మంగళగిరిలో అందరూ ఇల్లు వెళ్తుంటే వెళ్ళిన తర్వాత రాత్రి 2 గంటకి ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు తర్వాత ఇంటికి వెళ్ళాలని ఉన్నారు. ఇంకా ఆఫీస్లో ఉన్నారు ముఖ్యమంత్రి. మళ్ళీ పొద్దున 8ంటికి కార్యకర్తలందరికీ ఫోన్లు వచ్చింది. అవునా కదా? టెలికాన్ఫరెన్స్ ఫోన్ వచ్చింది. ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? మన కోసం, భావి తరాల కోసం. 68 సంవత్సరాల వయసు అహర్నిశలు కష్టపడుతున్నారు. అంతెందుకు ఇక్కడ రాజధాని రావాలి, ఆంధ్రలో వాళ్ళ సొంత గడ్డపై నుంచి పరిపాలించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్న తర్వాత 13 జిల్లాలలో ప్రజలందరినీ ఒప్పించి అమరావతి ఇక్కడ మంగళగిరి తీసుకొస్తాం జరిగింది. చాలా మంది అడ్డుకున్నారు, మీకు తెలుసు. డైరెక్ట్ గా అసెంబ్లీలో కూడా చెప్పారు ఇది కాదని. పొలాల్లో కూడా తగలబెట్టడం జరిగింది. కానీ మీరందరూ పెద్ద మనసుతో ఆయన్ని దీవించి 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారు. ఇది భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలోనే ఒక రికార్డ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ఆయన ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఒక బుల్లెట్ ట్రైన్ వేసే ప్రయత్నిస్తున్నారు. కనీసం 1 ఎకరం ఆయన సేకరించలేకపోయారు. అలాంటిది 35,000 ఎకరాలు ఆంధ్రలో రాజధాని, మన రాజధాని, మన అమరావతి కోసం మీరందరూ కృషి చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇట్లా మనం కష్టపడి కేంద్ర ప్రభుత్వం సహకరించబోయిన మన సొంత కాలం నిలబడి మనం ముందుకెళ్తుంటే మన ముఖ్యమంత్రి గారు ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవంగా వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ. అవునా కదా? అద్భుతమైన డ్రామా కంపెనీ. ఒకప్పుడు పూర్వకాలంలో డ్రామా కంపెనీ వచ్చేది ఊరికి, అలా వైకాపాలు వస్తారు. దానిలో ఒక 4-5 ఉదాహరణలు ఇస్తా. మొదటి ఉదాహరణ రాజీనామా డ్రామా. అంటే వాళ్ళ పార్లమెంట్ సభ్యులు మేము ఆంధ్ర రాష్ట్రం కోసం రాజీనామా చేస్తామని చెప్పారు. వాళ్ళకు తెలుసు సంవత్సరం ఉన్నదిగా రాజీనామా చేస్తే ఎన్నికలు రావాలి, అందుకే రాజీనామా చేశారు. ఆ రాజీనామా కూడా కేంద్రంలో బీజేపీతో రాజీపడి ఆంధ్ర ప్రజలకి నామం పెట్టడానికి ప్రయత్నించారు. ఆ డ్రామా ఏమైందంటే ఏలింది. తర్వాత 2వ డ్రామా ఏం డ్రామా? కోవిడ్ డ్రామా. ప్రొడక్షన్ జరిగినేమో ఢిల్లీలో,
యాక్షన్ జరిగిందేమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో, కూర్చుందేమో వైకాపా కార్యకర్త, కానీ కావాలని అల్జడి సృష్టించే ప్రయత్నించారు. కానీ ప్రజలే తిరుగుబాటు చేశారు అనేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అందరికి నమస్కారం పెట్టారు, అందరికి చేతులు ఊపారు. హైదరాబాద్ వరకు ఫ్లైట్లు వెళ్ళారు, మళ్ళీ ఇంటికి కార్లు వెళ్తూ మనకి తట్టింది. ఇట్లా కాదు, హాస్పిటల్కి వెళ్ళాలి. కరెక్ట్గా 6 గంటలు కట్ చేసి చూస్తే అనుకున్నాడు హాస్పిటల్ పెట్టుకుంటారు. ఇది డ్రామా కాదా? అవునా కాదండి? జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఆంధ్ర పోలీసులు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్ ఎస్కాట్ కి ఆంధ్ర పోలీసులు కావాలి. కానీ ఆంధ్ర పోలీసులు దర్యాప్తు చేస్తే మటుకు సహించారు. కేంద్రం తీసుకొచ్చారు దర్యాప్తు సంస్థ, దాని పేరు ఏదో ఉంది, ఏంటిది ఆ సంస్థ తీసుకొచ్చారు. వాళ్ళు కూడా అనుకుంటున్నారు, అయ్యా మేము టెర్రరిస్టులు దాడి చేస్తే అది దర్యాప్తు చేయాలి, కోడి తప్పి దర్యాప్తు చేయాలి. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చెప్పారు? శ్రీనివాసరావు వ్యక్తి వచ్చాడు, ఆయన వైకాపా కార్యకర్తలు వాళ్ళు ఏం చెప్పారు? ఆ సంస్థ ఓకే ఫోన్ చేస్తున్నారు. 3వ డ్రామా జరిగింది. అదేంటో తెలుసా? ఆవు అంబులెన్స్ డ్రామా. ఏంటమ్మా? ఆవు అంబులెన్స్ డ్రామా. విజయనగరంలో ఇంట్లో సభలో ప్రసంగిస్తూ ఆయన ఒక మాట అన్నారు, 108 ఫోన్ చేస్తే అంబులెన్స్ రావట్లేదు. అప్పుడే కొయ్యి 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 అంబులెన్స్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కాలేదు. అప్పుడు ఒక మాట అన్నారు, డ్రైవర్ గారు అన్నారు, అయ్యా డ్రైవర్ మీకు ఎవరు పంపించారు? చంద్రబాబు నాయుడు గారు పంపించారా, తెలుగుదేశం పార్టీ పంపించారా? ఆ డ్రైవర్ అనుకున్నాడు, ఎందుకు లేదు గోళాన్ని వెళ్ళిపోయాడు. తర్వాత రికార్డులు తిరిగి చూస్తే స్పష్టంగా రాస్తుంది, ఒక వైకాపా కార్యకర్త ఆ సభకు వస్తే యాక్సిడెంట్ అయింది, ఆ వ్యక్తిగా హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఓకే ఫోన్ లేని కూడా ఇంకొక సభలో 2 రోజుల తర్వాత ఇంకొక సభలో ఆవు వచ్చింది. ఆవు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యాడ్లు చూస్తున్నాం, పసుపు కుంకం అట్లా ఆవు వచ్చింది. ఆవు వస్తే ఆవు పట్టుకున్నాడు, ఇది తెలుగుదేశం పార్టీ ఆవు అంటాడు, ఇది చంద్రబాబు నాయుడు గారిని ఆవు పంపించాడు. పాప ఆవు ఉంటుంది, ఇదేమి గోదావరి ఆవు ఏంటి అంటే ఆయన ఆవు చూసినా చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, అంబులెన్స్ చూసినా చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, ఆంధ్ర ప్రజలు చూసినా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నారు. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు 4వ డ్రామా మొదలైందండి. అదేంటో తెలుసా? ఫెడరల్ ఫ్రంట్ డ్రామా. ఉన్నారే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారంట. ఎంతమంది ఉన్నారు ఫ్రంట్ లో? 2 పార్టీలు ఫ్రంట్. అదే వాళ్ళ లక్ష్యం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కనిపించారు. మనందరూ తెలుసు, కేసీఆర్ గారు ఆంధ్రుల్ని అనేక మాట్లాడారు, అవునా కదా? రాక్షసులు అన్నారు, ఆవు తినే ఏదైతుందో అవన్నీ తీసుకొచ్చి మనుషుల్లో తింటారు ఆంధ్రలోని అనేక మాట్లాడారు. అలాంటి వ్యక్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకుంటాం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడే ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు చెప్పినట్లు ఈరోజు చూస్తున్నాం, మొన్న టిఆర్ఎస్ పార్టీకి పనిచేసిన ప్రచార రంగులు మార్చేశారు. కేసీఆర్ గారు స్వయంగా ఆయన డైరెక్షన్ ఇస్తున్నారు, రై రంగులు తయారు చాలా విషయం మర్చిపోయారు, సీట్లు మార్చారు. ఆ బండి వస్తే సీట్లంతా గులాబీ రంగు ఉంది. ఎంత కారు బొమ్మ, ఎంత న్యాయం అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా 27 రోజులు నేను ఇంకా అనేక డ్రామాలు తీసుకొస్తారండి. ఇంకా డ్రామాలు తీసుకొస్తారు, మన మధ్య చిచ్చు పెడతా ప్రయత్నిస్తారు. కేసీఆర్ గారు స్వయంగా వాళ్ళ మంత్రులతో 1000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీని ఓడించడానికి పంపిస్తాం జరుగుతుంది. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం, వైకాపా చెప్పింది 14వ తారీఖు మేము లిస్టు విడుదల చేస్తాం, ఆ క్యాండిడేట్ లిస్టు దాంతో మేము పెడతాం. కానీ పెట్టారా? ఎట్లా
ఎందుకో తెలుసా కేసీఆర్ గారికి ఒక్క అవునా కదా? కేసీఆర్ గారు ఇంకొక పులివెందులో ఎవరు పెట్టాలని ఆలోచిస్తారు కేసీఆర్ గారు. ఇలా ఉంది పరిస్థితి. ఎప్పుడు చూసినా హైదరాబాద్లో ఉంటారు. ప్రతిపక్ష నేత మన నియోజకవర్గంలో ఇల్లు తీసుకున్నారు. ఓకే, 4 సంవత్సరాలు ఎప్పుడు ఇక్కడ లేడైనా ఉన్నా కదా? 4 సంవత్సరాలు లేరు. 4 సంవత్సరాలు 10 నెలల తర్వాత ఇల్లు. ఓకే, కనీసం వచ్చామంటున్నాం. విన్నారా? విన్నారండి? విన్నారా? ఎక్కడున్నారైనా? లోటస్ పాండ్ ఎక్కడుంది? హైదరాబాద్ ఎక్కడ? తెలంగాణలో. అంటే ఆంధ్రలో ఉండేది లేదు, కానీ ఆంధ్ర ముఖ్యమంత్రి అవ్వాలంటారు. అంటే ఇది మీరు ఆలోచించాలా? ఎన్నికలు ఇది కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మనలో ఐక్యత పెరగాల. కులం, మతం, ప్రాంతాలు అతీతంగా మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన బాధ్యత మా కుటుంబం గురించి మీకు తెలుసు. ఒక నియోజకవర్గం అనుకుంటే ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేస్తాం. మారుమూల ప్రాంతంలో మా కుప్పం 1989 అసలు కుప్పం ఎక్కడ ఉంటుందని ఎవరు తెలిసేది కాదు. అలాంటిది 1989లో మొదటిసారి శాసనసభ్యుడిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి గెలుస్తున్నారు. ఎవరు వచ్చిన విధంగా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. చాలా మంది చెప్పారు, అయ్యా మీరు కుప్పంకి వెళ్ళండి, ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రం ఏ నియోజకవర్గంలో గెలుస్తారు. నట్టి చెప్పారు, కుప్పం చంద్రబాబు నాయుడు గారి ప్రయాణం అది ఎవరు మార్చలేరు. అలాంటిది మంగళగిరిని 174 నియోజకవర్గాలు అసూయపడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత అంతేకాదు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరికీ నిర్ణయిస్తున్నా 6 నిమిషాలు మీకు అందుబాటులో ఉంటాం. మన నియోజకవర్గంలోనే మన ఇల్లు, మీరు ఎప్పుడు కలవాలన్నా నేను మీకు అందుబాటులో ఉంటా. మా సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పారు, మంగళగిరి నుంచి ఎవరు వచ్చినా మీరు లోపల తీసుకోండి. సో మీ ఎవరికి డౌట్ అవసరం లేదు. కార్యకర్తల దగ్గర నుంచి ప్రజల వరకు అందరికీ నేను 6 నిమిషాలు అందుబాటులో ఉంటా. రాష్ట్రం మొత్తం తిరగాల్సి వచ్చినా కూడా మీకోసం నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. కొంతమంది నాయకులు ఈరోజు కులం తీసుకొస్తున్నారు, కొంతమంది నాయకులు రేపు మతం తీసుకొస్తారు, కొంతమంది నాయకులు ఎల్లుండి ప్రాంతం తీసుకొస్తారు. వాళ్ళందరికీ మనం ఒకటే చెప్పాలి, మన కులం మంగళగిరి, మన మతం మంగళగిరి, మన ప్రాంతం మంగళగిరి. వాళ్ళ ఆలోచన ఒకటే, సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ మనతో ఎవరు పోటీ పడలేరు. అందుకే కులం, మతం, ప్రాంతం తీసుకొచ్చి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సభాముఖం మిమ్మల్ని అందరికీ వెళ్తున్నాం. ఇంకో పక్కన గౌరవ ఎంపీ గారు ఉన్నారు, జయదేవ్ గారు. మనం చూసాం, పార్లమెంట్ లో గట్టిగా పోరాడారు. వాస్తవంగా మోడీ గారి పేరు ప్రస్తావించడానికి భయపడతారు పార్లమెంట్ లో. అలాంటిది మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటే మోడీ గారు ఎక్కడ లేని కోపం. మీ అందరూ తెలుసు, నిప్పులాగా బతికే వ్యక్తి, మచ్చలేని కుటుంబం కావాలని ఈరోజు మన జయదేవ్ గారి పైన కేసులు పెడతాం జరుగుతుంది. అంటే ప్రత్యేక హోదా గురించి అడిగితే కేసులు పెడతారు, రైల్వే జోన్ గురించి అడిగితే కేసులు పెడతారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగితే కేసులు పెడతాం. ఇది ప్రజాస్వామ్యమా? ఇప్పుడు అందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, అక్కడ మోడీ షా జోడీ కానివ్వండి, అటు పక్కన కేసీఆర్ గారండి, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరు ఎన్ని స్కెచ్ చేసినా ఆంధ్ర ప్రజల మనసులో ఒకే వ్యక్తి ఉంటారు. అది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చివరిగా నేను కార్యకర్తల్ని అదేవిధంగా నాయకులందరినీ కోరేది ఒకటే, ఇంకా 27 రోజులు ఎన్నికలకు ఉన్నాయి. దాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ఈ 27 రోజులు నా కోసం కష్టపడండి. రాబోయే ఎన్ని దశాబ్దాలైనా మీకోసం నా జీవితాలే అంకితం చేస్తాయి. మీ అందరికి ఎలాంటి సందేహం అవసరం లేదు. నేను మీకు అంతగా నిలబడతాను. మీకు నా మధ్యలో ఒక పిఏఓ వ్యవస్థ ఉండదు. డైరెక్ట్ గా అందరూ మెసేజ్కి నేనే రిప్లై కొడతాను, అందరూ ఫోన్ కూడా తిరిగి నేనే చేస్తానని ఈ సభలో ఇంకా చివరిగా మీరు చాలా ఆలస్యం అయింది, మీ అందరికి బాగా ఆకలిస్తూ ఉంటుంది. కానీ చివరిగా ఇటు పక్కన రన్ని, ఇంకో పక్కన మన జయదేవ్ అన్ని భారీ భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరూ తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో మన 2 ఓట్లు ఏ గుర్తుకు వేస్తాం? మన 2 ఓట్లు ఏ గుర్తుకు వేస్తాం? సైకిల్ బటన్ నొక్కి 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 పాడైపోయే వరకు నొక్కాల్సిన బాధ్యత మనందరూ తెలుపుకుంటూ నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజానికానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.